దేశ రాజకీయాల్లో ఇవాళ బిగ్ డే పార్లమెంట్లో ఏం జరగబోతుందో అందరూ చూస్తున్నారు. ఈ టైంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూస్తున్నాం. మరి బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్ముక్కై తెలంగాణలో కూడా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా మనకు తెలుసు, మహిళలకు ఏ రకమైన రిజర్వేషన్స్ ఉండకూడదు, అసలు మహిళలు రాజకీయాలకు రాకూడదు అనేటువంటిది ఎంఐఎం పార్టీ యొక్క కుట్ర. శాసనసభలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అనేక సార్లు మాట్లాడారు. ఇప్పటికే రాజకీయాలు ఇబ్బందిగా ఉంది, మహిళలు రాజకీయాలకు వస్తే అనేక రకాల కొత్త సమస్యలు వస్తాయి, మహిళలు రాజకీయాలకు రాకూడదని చెప్పి అసెంబ్లీ రికార్డులో ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి అంశాలు ఉన్నాయి. ఆ పార్టీ మహిళల రిజర్వేషన్స్ వ్యతిరేకం. అంతేకాదు, ఈరోజు హైదరాబాదులో సీట్ల పునర్విభజన జరిగితే తమ సీట్లకు తమ పీఠాలు ఎక్కడ కదులుతాయో, తమ సీట్లకు ఎక్కడ ఎసరు పెడతారో అనేటువంటి కుట్రతో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని కలిపింది. ఆ రెండు పార్టీలను ఈ అంశం మీద మరొకసారి ఏకం చేయడం జరిగింది. మజ్లిస్ పార్టీ కొన్ని రోజులుగా ఈ నాయకులతో చర్చలు జరిపారు. చర్చలు జరిపి ఈరోజు ఈ యొక్క పునర్విభజన కానీ మహిళల రిజర్వేషన్స్ కానీ వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు కొత్తది రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా. అది రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదది, అది ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ హైబ్రిడ్ ఫార్ములా. ఇది రేవంత్ రెడ్డి ఫార్ములా కాదు. ఈ హైబ్రిడ్ ఫార్ములా పేరుతో ఈరోజు ముఖ్యమంత్రి ఏదైతే చెప్పినాడో ఆ ఫార్ములా తయారు చేసింది, ఆ ఫార్ములా కాంగ్రెస్ పార్టీకి చెప్పింది అసదుద్దీన్ ఓవైసీ అని మనం చేస్తా ఉన్నాను. ఆ ఫార్ములా నిన్నటి రోజు పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఫార్ములా బెస్ట్ ఫార్ములా, ఈ ఫార్ములా అమలు చేయాలని చెప్పి తన ఫార్ములాను ముఖ్యమంత్రి నోటి నుంచి చెప్పించి ఆ ఫార్ములా ఈరోజు అమలు చేయాలని పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. దీని భర్త అర్థం చేసుకోవచ్చు ఈ ఫార్ములా ఎవరిదనేది. ఇది మాది ధనిక రాష్ట్రము, మా దగ్గర రెవెన్యూ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది, మాకు సీట్లు ఎక్కువగా ఉండాలని ఈ హైబ్రిడ్ ఫార్ములాలో రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ చెప్తా ఉన్నారు. అంటే నేను ఒకటే మొన్న కూడా ప్రశ్నిస్తున్నాను, ఈరోజు హైదరాబాద్ నగరంలో 70% రెవెన్యూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి వస్తుంది. మరి మిగతా జిల్లాలకు కోత పెట్టి, మిగతా జిల్లాలకు ఎసరు పెట్టి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో మాత్రమే సీట్లు పెంచాలని రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ లేక కేటీఆర్ కోరుతున్నా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ ఈ జిల్లాలలో సీట్లు పెరగాల్సిన అవసరం లేదా? కాబట్టి రెవెన్యూ ఇక్కడ వస్తుంది కాబట్టి, ఇక్కడ ధనవంతులు ఉన్నారు కాబట్టి, ఇక్కడ అధికారులు ఉన్నారు కాబట్టి, ఇక్కడ కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ రెవెన్యూ వస్తుంది కాబట్టి ఇక్కడనే పెంచాలనేది ఏదైతే రేవంత్ రెడ్డి ఫార్ములాలో మరి ఇమిడి ఉన్నది. అంతేకాదు, మేము ధనవంతులము, మేము ఎక్కువ పన్ను కడుతున్నాము, మాకు ఓటింగ్ రైట్ ఎక్కువ ఉండాలా, మాకు రిజర్వేషన్ ఉండాలా అని రేపు ఎవరైనా మరి భూస్వాములు ఉంటే భూస్వాములు, కార్పొరేట్ అధినేతలు ఉంటే కార్పొరేట్ అధినేతలు రేపు డిమాండ్ చేయవచ్చా, మాకు రిజర్వేషన్స్ కావాలని అడగొచ్చా? ఈరోజు
అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఎంఐఎం పార్టీ మహిళల యొక్క హక్కులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఏ రకమైనటువంటి హక్కులు, ఏ రకమైనటువంటి అధికారాలు, అది సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ మహిళలకు ఉండకూడదని కోరుకునేటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ, ఎంఐఎం పార్టీ. అలాంటి పార్టీతో కాంగ్రెస్ పార్టీ, అలాంటి పార్టీతో బీఆర్ఎస్ పార్టీ అంటకాగి ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్స్ యొక్క చట్టాన్ని, నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని ఈరోజు అడ్డుకుంటున్న విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. అంతేకాదు, మహిళల రిజర్వేషన్ జరిగితే ఓల్డ్ సిటీలో మహిళా పాపులేషన్ ఎక్కువ, మజ్లిస్ డామినేటెడ్ ఉన్నటువంటి ఏరియాలో మహిళల పాపులేషన్ ఎక్కువ. ఎక్కడ మహిళలకు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతంలో, మహిళల ఎంపీ ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడ మహిళలకు రిజర్వేషన్ జరుగుతుందనేటువంటి కుట్రతో, మహిళల మీద వివక్షతతో, మహిళల మీద అక్కస్తో, మహిళల మీద కక్షతో ఈరోజు ఎంఐఎం పార్టీ ఈ యొక్క రిజర్వేషన్స్ వ్యతిరేకిస్తుంటే దానికి రేవంత్ రెడ్డి వంత పాడతాడు, దానికి ఈరోజు కేటీఆర్ వంత పాడతాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మత ఛాదస్యవాదంతో ఎంఐఎం పార్టీ తన ఇన్ఫ్లుయెన్స్ను ఈ రెండు పార్టీల మీద మరి ప్రయోగిస్తున్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అనేక సంవత్సరాలుగా జిహెచ్ఎంసీలో కార్పొరేషన్లో మహిళలకు సీట్లు ఉన్నాయి. ఎంఐఎం పార్టీ నుంచి తప్పదు పరిస్థితుల్లో పెట్టారు పోటీకి. ఏ ఒక్క కార్పొరేటర్ పేరైనా సరే, సుమారు 30 సంవత్సరాలు అయింది కదా, మహిళా కార్పొరేటర్స్ అక్కడక్కడ మజ్లిస్ పార్టీ గెలుస్తున్నారు కదా, ఏ ఒక్క కార్పొరేటర్ అయినా, ఎవరైనా కార్పొరేటర్ పేరు హైదరాబాద్ నగరంలో చెప్పగలుగుతారా? వాళ్ళను కార్పొరేటర్ అయినా కూడా ఇంటి నుంచి కాలుకు బయట పెట్టనివ్వరు. వాళ్ళు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి హక్కులు, అధికారాలు మజ్లిస్ పార్టీ ఇవ్వదు. వంటింటి కుందేలుగానే చూస్తారు. వాళ్ళందరూ కూడా వంటకు మాత్రమే పరిమితం కావాలి, పిల్లలు కనేటువంటి మిషన్లుగా మాత్రమే మహిళలు ఉండాలి, ఎంఐఎంకు మద్దతుగా జనాభా పెంచాలి. ఇది ఎంఐఎం యొక్క ప్రాంతం. అంతే తప్ప మహిళల హక్కుల గురించి ఏ రోజు కూడా ప్రయత్నం చేయరు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మహిళా కార్పొరేటర్స్ వాళ్ళ అధికారాలు ఏ రకంగా తొక్కి పెడుతున్నారో, ఏ రకంగా వాళ్ళ సెక్షన్ అణిచివేస్తూ ఉన్నారో మనకందరికీ తెలుసు. అందుకే నేను తెలంగాణ ప్రజలను, తెలుగు ప్రజలను, దక్షిణ భారతదేశ ప్రజలను కోరుతా ఉన్నాను, దక్షిణ భారతదేశానికి మేలు జరిగే విధంగా ఉండాలనేటువంటిదే నరేంద్ర మోడీ గారు కొత్త ఫార్ములా. నేను ఒక పార్టీ ఇండ్ల మీద జెండాలు ఎగరేస్తాం, నల్ల బట్టలు వేసుకొని తిరుగుతాము. మీరు ఇప్పుడు వేసుకున్నా వేసుకోకపోయినా భవిష్యత్తులో మీకు మిగిలేది నల్ల బట్టలు మాత్రమే. మీ ఇండ్ల మీద నల్ల జెండాలు ఎగరేసుకోవడం మిగులుతుంది. ఎక్కువ రోజులు, ఎక్కువ సార్లు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నము, మోసం చేసేటువంటి ప్రయత్నము జరగదు. ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, దక్షిణ భారతదేశానికి ఈ ఫార్ములా లాభం చేకూరుస్తుందా, నష్టం చేకూరుతుందా? దమ్ము, ధైర్యం ఉంటే ఈ పార్టీలు సవాల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.